దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా కాలం తర్వాత మరలా దేవుడు ఈ ప్రాంతానికి వాక్యం చెప్పేదానికి సమయం ఇచ్చిన దైవ సేవకులకు అక్కోళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గత 2022 డిసెంబర్ 18వ తేదీ నా శరీరంలో అనారోగ్యం వచ్చింది. కాలు చెయ్యి నోటి మాట కూడా పడిపోయింది. 18వ తేదీ రాత్రి 12 గంటలకి నేను అక్కడే పడుకొని ఉన్నాను. బాత్రూమ్కి వెళ్దామని బాత్రూమ్కి వెళ్ళడమే తెలుసు కానీ రావటం తెలీదు. ఇక 3 గుమ్మాలు దాటి అక్కడనే వాళ్ళు పోస్టులు వేయటానికి వెళ్ళారు అందరం. ఆ టైంలో నేను తలుపులు తీసుకొని బలవంతంగా బయటకు వచ్చేసా. అప్పటికే అర్ధగంట అయిపోయింది. తర్వాత చకచక ఒక అబ్బాయి వచ్చి మెడికేర్ హాస్పిటల్ని తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉంది, 2 రోజులు ఆగితే చెబుతామని చెప్పారు. అప్పుడు 52,000 ఇంజక్షన్ ఒకటి వేసారు. అప్పటికీ చెప్పలేమన్నారు. కాలు చెయ్యి రావటం కష్టమని చెప్పారు. కాకపోతే నేను బైబిల్ని దగ్గరకు రానియటలా. నాకు చాలా బాధ వేసింది. బైబిల్ రానిపోతుంటే ఒక ఆయన, నేను నిద్రే పోతున్నా, పగలు రాత్రి కళ్ళు తెరుపులు పడుతున్నా, నా మెడకాయ ఒక పక్కకి వెళ్ళిపోతుంది. అట్లాగే కూరిపాట్లు పడతా ఉన్నా. ఇంతలో ఒక ఆయన ఎవరో పడుకొని ఉన్నాను. ఒక ఆయన వచ్చి బైబిల్ని దూరంగా పెట్టినంతసేపు నువ్వు మంచంలోనే ఉంటావన్నాడు. అనంటే ఇదేంటబ్బా, బైబిల్కి నా రోగానికి ఏం సంబంధం అని చెప్పే. అప్పుడు నా దగ్గర ఉన్న పాస్టర్ గారు నన్ను బాగా చెంపల మీద కొట్టేసి బైబిల్ పట్టుకోమని చెప్పాడు. బైబిల్ని రోజు కళ్ళకి క్లిప్పుల్లాగా పెట్టి స్టిక్కర్లాగా బైబిల్ చదివించాడు. ఐసీలో ఉన్న నన్ను బైబిల్ పట్టుకున్న మరుసటి రోజే మళ్ళా డిశ్చార్జ్ చేసి వేరే రూములో పెట్టారు. తర్వాత ఆశ్చర్య రీతిగా రూములు కట్టి పెద్ద 3 అంతస్తుల మందిరం, 3 అంతస్తులు మందిరం కట్టి దాన్ని ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో నుండి 1 నెల రోజులు మంచంలోనే ఉండి ఆహారం నోట్లో నుంచి పోవటానికి లేదు. అప్పుడు ముక్కులో నుండి ట్యూబ్ వేసి లోపలికి ఆహారం డైరెక్ట్గా కడుపులోకి పెట్టారు. పైపు అన్నీ పైపులే, శరీరం అంతా పైపులే. అవన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది. ఆ స్థితిలో నుండి దేవుడు నన్ను లేపి నిలబెట్టి ఈ ఘనమైన సేవలో వాడుకుంటున్న దేవునికి
స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంతకుముందు ఒక మ్యారేజ్ జరిగింది, అప్పుడు వచ్చాను. ఒక ఆరాధనకి రావటం జరిగింది. తర్వాత మళ్ళా ఇప్పుడు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక దేవునికే మహిమ, ఘనత, ప్రభావములన్నీ కలుగునుగాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఈ చెయ్యి రాదు అని చెప్పారు. ఈ చెయ్యి కాలు వచ్చిద్దేమో కానీ చెయ్యి రాదు, మాట కూడా మేము చెప్పలేమన్నారు. 5వ రోజుకే నాకు మాట వచ్చింది. కాలు కూడా నెల తర్వాత నడవటం ప్రారంభించా. తర్వాత నిదానంగా చెయ్యి కూడా రాదు అనుకున్నది వచ్చేసింది. దేవుడు చెప్పాడు, అసాధ్యమైనది నాకు ఏదైనా ఉన్నదా? దేవుడు చెప్పినట్టుగానే అన్ని విషయాల్లో సహాయకుడిగా ఉండి నడిపించిన దేవునికి దైవ సేవకులు, అక్కోళ్ళు, అన్నోళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి చక్కగా ప్రార్థించారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రెండోది, మీలో కొంతమంది కూడా నా కొరకు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేపించుంటారు. మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు సజీవులుగా ఉంచి మీ మందిరములో మీ ఎదుట నిలబెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. అందరికీ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా ప్రమాదకరమైన డేంజర్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరోనా కూడా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. 85% వాడు ఎక్స్రే తీసేవాడే పారిపోయాడు. నేను దీనని. అప్పటికే నాకు ఇక్కడ వరకు వచ్చేసింది. నాకు అర్థమవుతుంది. ఎక్స్రే తీయమని వాడు ఏదో క్లాత్ తీసుకొని వచ్చి అతి కష్టం మీద ఎక్స్రే తీశాడు. దేవుని మహాకృపను బట్టి అప్పుడు కూడా వాళ్ళు మంచాలు లేవు అని చెప్పారు, బెడ్లు లేవు అని చెప్పారు. ఆ టైంలో ఎలాగో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు మంచం దొరకడానికి, బెడ్ దొరకడానికి కృప చూపాడు. రెండవది, నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ అక్కడే రిసెప్షన్లోనే చనిపోతూ ఉన్నారు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు. కాకపోతే దేవుని మహాకృపను బట్టి ఆ హాస్పిటల్లో ఒక అక్క ఉండడం వల్ల బెడ్ ఇప్పించి మళ్ళా క్షేమంగా ఇంటికి రావడానికి దేవుడు కృప చూపాడు. 2 సార్లు వరద వచ్చింది. వరద వచ్చి మందిరం అంతా మునిగిపోయింది, రూములు కూడా మునిగిపోయినాయి. 800 సిమెంట్ కట్టలు మునిగిపోయినాయి. కారు కూడా మునిగిపోయింది. బియ్యము, పుస్తకాలు, ఆ తర్వాత బట్టలు అన్నీ ఏ వస్తువు మేము బయటికి తీసుకెళ్ళకుండా పైకి వెళ్ళిపోయాం మందిరం పైన. అప్పుడు స్లాబ్ వేసి ఉంది, బాల్కనీ వేలా. తర్వాత ఇప్పుడు 3 అంతస్తులుగా మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు. దేవునికే మహిమా ప్రభావములు కలుగునుగాక.
ఆమేన్. అబ్రహాం పాస్టర్ గారు ప్రతి మందిరానికి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పు, నువ్వు తిరిగి రావని మేము అనుకోలేదు, దేవుడే నిన్ను తీసుకొచ్చాడు, నీ ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. వేరే వాళ్ళైతే చనిపోయేవారు, కాకపోతే దేవుడు నిన్ను బ్రతికించినందుకు దేవుని మందిరంలో సాక్షిగా జీవించు అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు కూడా మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని పంచుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే ఒక వీధిలో ఉంటాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే ఒక జిల్లాలో ఉంటాడు, ఒక మండలంలో ఉంటాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే దేశంలో ఉన్న వారందరికంటే, అక్కడ రాయబడింది బాగా చదవండి, అతని ఆస్తి దేశములో ఉన్న వారందరికంటే బహుగా విస్తరించెను. దేశములోనే బహుగా విస్తరించింది. కారణం ఏమిటి? ఎందుకని దేశములోనే బహుగా? మనమైతే మన వీధిలో గొప్పోళ్ళమయ్యామనుకో, ఆ వీధంతా నా ఓట్లే, మా వాళ్ళే, నేను చెప్పిందే వింటారని చెప్పి, నన్ను మించినోళ్ళు లేడు అని చెప్పి అదిరిపడిపోతాం. రోజుకొక వ్యాపారం. ఈరోజేమో స్టీల్ బిందెలు, వచ్చే నెలేమో ప్లాస్టిక్ బిందెలు, ఆ తర్వాత దుప్పటలు, ఆ తర్వాత రకరకాలైనవన్నీ అమ్మేవాడు ఒక వ్యక్తి. కాకపోతే యోబు గారి చేతి పని దేవుడు దీవించుడి చేత దేశములోనే అతడు గొప్పవాడాయను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉద్యోగం చేసి కాదు, వ్యాపారం కాదు, వ్యవసాయం కాదు, చేతి పని చేయుట ద్వారా దేశములో బహుగా విస్తరింపచేసెను. ఆమేన్. మీలో కూడా ఎక్కువ మంది చేతి పని చేసేవాళ్ళు ఉంటారు. ఉద్యోగస్తులు బహు తక్కువ మంది, వ్యాపారస్తులు బహు తక్కువ మంది. తెల్లవారు లేచిన కానుంచి సాయంకాలం అయ్యే వరకు
ఏదో ఒక పని, ఏదో విధంగా ప్రతి వారు చేతి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. దేవుడు కూడా ఏబు గారి చేతి పనిని దీవించుట చేత అతడు దేశములో బహుగా గొప్పవాడయ్యను. మన పితరుల కాలంలో ఏబును ఆశీర్వదించిన దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు గనుక మీరందరూ కూడా ఏబులాగా మీ ప్రాంతంలో గొప్పవాళ్ళై ఉందురుగాక. ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఇంటి మీద ఇల్లు కడితేనే వాళ్ళని పట్టుకోలేము. కొత్త చొక్కా కొంటేనే అబ్బో ఎంతమంది దగ్గర ఎన్ని విధాలుగా అడవుడి చేస్తారో తట్టుకోలేము. కానీ దేశంలోనే ఏబు గారు బహుగా అభివృద్ధి పొందెను. ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వారు అటు ఇటు పక్కోని ఎవరిని చూడకల్లా ఆటోమేటిక్గా వాడు పైకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇస్సాకు గొప్పవాడవటానికి ఆ దేశానికే గొప్పవాడయ్యాడు దేవుడు దీవించడం చేత. ఏబు గారు కూడా ఆ దేశమందు గొప్పవాడిగా మారిపోయాడు. అదేవిధంగా నీ ఉన్న ఈ గూడూరు ప్రాంతంలో నీ చేతి పని వల్ల ఏ మోసం కీడు లేకుండా, ఒకసారి ఒక ఆయన చెప్పాను, ఆయన పప్పు అమ్ముతాడు, కందిపప్పు, మినప్పప్పు అమ్ముతాడు. ఆయన ఆ కొలిసే దాంట్లో స్వాంజీ పెట్టి మోసం చేసేవాడంట. నేను అన్న ఎలా అమ్ముతావు అన్నా, ఎందుకని నీ కష్టాలుగానే ఉంటున్నాయి, నీ రోగాలుగానే ఉంటున్నాయి, ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదు అని నిలదీసి అడిగా. అన్నా, నా వ్యాపారంలో దేవుని ఆశీర్వాదం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఆ కొలిసే దానిలో స్వాంజీ పెట్టి జనాన్ని మోసం చేసి 2 గిద్దలే 1 అర కేజీయే వాళ్ళకు వచ్చేటట్టు, నాకు 1 కేజీ మిగిలేటట్టుగా స్వాంజీ పెట్టి మోసం చేస్తున్నానన్నా అని చెప్పాడు. ఆ రోజు ఏడ్చి మోసం చేస్తున్నానన్నా నీ ముందు చెప్పకపోవటమేమే అన్నాడు. సరే, ఈరోజు నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నుండి ఇక స్వాంజీ కాలిపోవాలి, స్వాంజీ తొలగిపోవాలి. అది పెట్టనని తీర్మానం చేసుకో. నువ్వే, నేను చెబితే నువ్వు మారం, నా ముందు అంటావు, ఆడపోయిన తన అంటాం. అది కాదు. అందుకని చెప్పి నువ్వు తప్పకుండా స్వాంజీ పెట్టకూడదని తీర్మానం చేసుకో.
నా దేవుడు నిన్ను తప్పక నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు అని చెప్పే. ఆయన స్వాంజి పెట్టొద్దని తనకి తన భార్యను ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళిద్దరిని వ్యాపారాన్ని అందరేమో 5 బస్తాలు పప్పు అమ్ముకుంటే వీళ్ళు 10 బస్తాల పైనే అమ్ముకునేటట్టుగా ద్వారాలు తెరిచేశాడు. ఆమేన్. ఆ స్వాంజి పెట్టనంతకాలం వాళ్ళు వర్ధిల్లుతూ వచ్చారు. రెండవది, పెద్ద 2 డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఉండ ఇల్లు కట్టుకున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది. అన్న ఇవన్నీ దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు, ఇప్పుడు ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు చేసిన మోసంలోనే అన్నీ అతుకుబడి ఉన్నాయి. నీవు మోసం లేకుండా, చేతి పని లేకుండా ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఏదైనా పుచ్చుకునేటప్పుడు, ఏదైనా కష్టపడినప్పుడు కష్టార్జితాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆపి వాళ్ళకి ఇచ్చామని చెప్పి మోసం చేసేవనుకో, పొరపాటును కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. రెండవది, ఏ విషయంలోనైనా నీ చేత్తో చేసిన పని ఏ లోపం లేకుండా కష్టం చేసిన యజమానులు ఉన్నప్పుడు కొంతమంది కష్టపడతారు. యజమానుడు పక్కకు పోతే శుభ్రంగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు. అలాంటి మోసకరమైన చేతి పని నువ్వు చేస్తే నీ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం కష్టం. ఎన్నాళ్ళు చూసినా ఎట్టి చాకిరి, ఎన్నాళ్ళు చూసినా మోసం, ఎన్నాళ్ళు చూసినా బాధ ఉంటుంది. బైబిల్లో యోబు గారి యొక్క చేతి పనిని దేవుడు దీవించుడు వలన ఆ దేశంలో అతడు గొప్పవాడవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి? చదవండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. చూడండి, 6 రోజులు పనిచేసి 7వ రోజు అంటే పునరుద్ధానపు దినం, ఆ దేవుణ్ణి ఆరాధించే రోజు. ఆ రోజు నువ్వు దేవుని మనసారా ఆరాధించి, ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే పెళ్లి చూపులు, ఆ రోజే అందరు బట్టలు ఉతికి ఆరేయాలి, ఆ రోజే సెలవు. మాంసం తెచ్చుకొని తిని శుభ్రంగా పడుకోవాలి. నీకు ఎన్ని పనులున్నా దేవునిని మనసారా ఆరాధించేవనుకో, నీ చేతి పనిని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 6 రోజులు సోమరితనంగా ఎవ్వరు ఉండకూడదు. 6 రోజులు పని చేయాలి.
7వ రోజు విశ్రాంతి దినాన్ని విశ్రమించినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన ప్రతి చేతి పనిని నా దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభుత్వమే ఆదివారం అనగానే పని చేయకూడదు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమందికి సెలవులు, హాస్పిటల్ వాళ్ళకు కూడా కొంతమందికి సెలవులు, ఏ ఆఫీసు వాళ్ళకి సెలవులు. అంతమందికి సెలవులు అయితే మందిరానికి రావడానికి నాజూగ్గా అద్దం దగ్గర అరగంట సేపు అద్దం దగ్గరే భర్త ఏ అమ్మాయి రా రా అంటాడు. ఏమి నువ్వేం పాడాలా ఏంది ఆడపోయి రా రా అంటున్నా. ఆకలిలో పోతే చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ విధము చేతనైనా విశ్రాంతి దినాన్ని టయానికి వచ్చి దేవునిని ఆరాధించడం సంతోషదాయకమై ఉన్నది. ఆమేన్. రెండవది, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆదివారాన్ని పునరుద్ధానపు దినముగా ఎంచి దాన్ని ప్రత్యేకంగా దేవుని దినముగా పాటించగలిగితే నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యోబు గారి చేతి పనిని దీవించినట్టే నీ చేతి పని కూడా ఆదివారం దేవుని మందిరములో అడావుడిగా వెళ్ళకుండా ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించి వెళ్ళేవనుకో దేవుడు తప్పక నీ చేతి పనిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిర్గమకాండం 23వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు విశ్రమించునట్లు యోరకనే ఉంటుట అనగా యెహోవాను స్తుతించుట అనగా ఆరాధించుట అనగా దేవునిని బ్రతిమాలుకొనుట వలన నీ చేతి పని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెండవది, యోబు గారి యొక్క చేతి పనిని దేవుడు దీవించుట చేత ఆ దేశంలోనే గొప్పవాడవడానికి రెండవ కారణం, ఆయన ప్రతి విషయంలో యెహోవా ఇచ్చను యెహోవాయే తీసుకొనెను అనే పాట అతని నోట ఉండుట వలన, అంటే దేవునిని మనసారా స్తుతించేవాడు. నీ నోట కూడా కోళ్ళ మీద పెట్టి కుక్క మీద పెట్టి కోళ్ళను తిడతాం కాదు, పక్కింటోళ్ళ మీద ఇసురుకోవడం కాదు. అయ్యా వాళ్ళు నాకు పడకపోయినా వీళ్ళు పడకపోయినా స్తోత్రం అని చెప్పి ప్రతి విషయంలో నష్టం కలిగిన, వ్యాధి కలిగిన, బాధ కలిగిన
స్తోత్రం స్తోత్రం అని చెప్పి యెహోవాను మనం స్తుతించడం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని ప్రతి విషయంలో దేవునిని మనం ఏం చేయాలి? యోబు గారు దేవుడు దేశంలో గొప్పవాడవడానికి కారణం యోబు గారు ప్రతి విషయంలో దేవునిని స్తుతించేవాడు. అదేవిధంగా నీవు కూడా నష్టం కలిగిన, బాధ కలిగిన, వ్యాధి కలిగిన, శరీరానికి భయంకరమైన రోగం వచ్చింది, చెల్ల పెంకుతో గోక్కుంటా ఉన్నాడు. రెండవది, ఒకేసారి నెట్టాడి కూలి 10 మంది పిల్లలు చనిపోయారు. పనివాడు వచ్చి నీ ఇంటిలో ఉన్న పిల్లలందరూ చనిపోయారయ్యా, భోజనం చేస్తుండగా సుడిగాలి వచ్చింది అన్నాడు. ఆ ఇల్లు అట్లాగే కూలిపోయింది అన్నాడు. 10 మంది పిల్లలు చనిపోతే ఆ వార్త రాగానే చిన్నోడు లేడా, పెద్దోడన్నా లేడా, ఒక్కడన్నా లేడా అనాలి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, దేవునికే మహిమ కలుగును గాక అని ప్రతి విషయంలో స్తోత్రం చెప్పాడు. సాతానికి సిగ్గు కలిగింది. అదేవిధంగా నా జీవితంలో స్తుతి అనేది నీ నోట ఉంటే నీ పరిస్థితులన్నీ మార్చబడును గాక. ఆమేన్. కొంతమంది లేచిన కాడ నుంచి వాళ్ళ మీద, వీళ్ళ మీద, కోడల మీద, అత్త మీద, ముసల్దాని మీద, ముసలోడి మీద ఓరిగా గోలు చేసుకుంటా అరుస్తూ ఉంటవి. నీవు దేవుని స్తుతించే వ్యక్తివైతే నా దేవుడు నిన్ను కూడా విడిపించి గొప్ప చేయును గాక. ఆమేన్. నేను ఒకరోజు మందిరం పునాది వేశాం. పునాది మాత్రమే వేసాం. మందిరం పునాది వేసి వేస్తూ ఉన్నాము. 3 గంటలప్పుడు ప్రక్కింటోడు వచ్చి మా స్థలంలో వేస్తున్నాం, మేము ఒప్పుకోం అని చెప్పి పెద్ద గొడవాడి నా మీదకి కత్తి తీసుకొని వచ్చాడు. నిన్ను నరికేస్తాను, మందిరం ఎలా కడతావో కట్ట అని చెప్పి చాలా ఫోర్స్గా కత్తి తీసుకొచ్చాడు. నేను స్తోత్రం 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 అంట అలాగే నిలబడ్డా, కానీ పారిపోను కాడ పారిపోలే. ఆ కత్తి అట్లాగే కింద పడిపోయింది. కింద పడిపోతే పని చేసే వాళ్ళందరూ కూడా పారిపోయారు. మా వల్ల కాదు, మేము చెయ్యం అని అప్పుడప్పుడే వెళ్ళిపోయారు. రెండోది, సాయంకాలం రాత్రి 3 అయింది. 3 పొద్దున నువ్వు కత్తితో తప్పించుకున్న సాయంత్రం ఈ రాత్రి నీ దగ్గర ఎవరున్నారా అని చెప్పి గడ్డ పొలుగు తీసుకొచ్చాడు. నేను రూమ్లో ప్రార్థన చేసుకుంటా ఉండగానే కిటికీలో నుంచి పొడిచాడు గడ్డ పొలుగుతో. నేను ఏం భయపడనా. ఆ గడ్డ పొలుగు లాక్కొని ఇప్పుడు రారా చూద్దామని చెప్పా. వాడు లుంగి కట్టుకొని పరుగో
అలాగే మన నోట అక్కడ నేను మందిరం కట్టలేనేమో అని నేను అనుకున్నా. కానీ ఆ మందిరం చుట్టూ రాత్రి 4 గంటలప్పుడు లేచి స్తోత్రం 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 చెప్పేవాడిని. 7-8 రౌండ్లు వేసి స్తోత్రాలు చెప్పేవాడిని. అక్కోళ్ళు మేమందరం స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళం. ఆ స్తుతి ద్వారా అక్కడ మా స్థితిని మార్చి గొప్ప నెమ్మదిని ఆరోగ్యాన్ని కలుగు చేసి మహిమ కలిగిన ఒక గొప్ప ప్రార్థనా మందిరాన్ని దేవుడిచ్చినందుకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందుకనేది నీ నోట ఉంటే పరిస్థితులు మార్చబడతాయి. స్తుతి ద్వారానే ఎరుకో కోళ్ళు కోల్చబడ్డాయి. స్తుతి ద్వారానే ఇనుప సంఖ్యలు ఊడి పడిపోయినాయి. వాటంతటికి అవే స్తుతి ద్వారానే వాళ్ళ చేతులకి కాళ్ళకేసిన సంఖ్యలు ఊడిపోయినాయి. స్తుతి ద్వారానే అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలం. అందుకనే నీ ఇంటిలో ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, భార్యాభర్తల పిల్లలు లేచి రేయి మొదటి జామున స్తోత్రం చెబుతూ ఉంటే ఆ స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు స్తుతుల మీద ఏమవుతాడంట, అయ్యా నా రోగం తీసే కూడా మోకరించదు, క్యాలెండర్ దగ్గర నిలబడి నా రోగం తీసే, నా బాధ తీసే. అదేమన్నా మీ తాతగారి సొత్త, మీ తాతగారి సొమ్మేమన్నా దేవుడి దగ్గర దాచిపెట్టావా? ముందే ఏమనాలంటే స్తోత్రం 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 చెప్పాలి. అప్పుడు ఆకాశమందున్న దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉండి నీకు ఏమి కోరిక కావాలో తప్పక దేవుడు తీర్చునుగాక. ఆమేన్. అందుకని ఒకటి విశ్రాంతి దినాన్ని ముందుగానే ఆచరించాలి. రెండవది దేవునిని స్తుతించే అనుభవం నీకు తప్పక ఉండాలి. మూడవది చదవండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితి మరలా మొదట కోల్పోయాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు మరలా క్షేమస్థితిని అతనికి దయచేసెను. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒంటరి ప్రార్థన, నలుగురిలో కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎన్ని రకాలుగానో ప్రార్థన ఉంది. ప్రార్థన అనేది మనం చేయగలిగితే దేవునికి బహుప్రియులుగా మార్చబడుతుము గాక. దానియేలు గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది. దానియేలు అని సంబోధించి నీవు దేవునికి బహుప్రియుడవు,
కనుక నేను నీ యొద్దకు పంపబడితిని అన్నాడు. దానియేలు దేవదూత రావడానికి కారణం బహుప్రియమైన వ్యక్తి. కారణం దావీదు, దానియేలు వీళ్ళందరూ ప్రార్థనాపరులు. నా జీవితంలో దేవదూత, దేవుని వర్తమానం నీ యొద్దకు రావాలి అంటే నీవు ప్రార్థనాపరుడువై ఉండాలి. ప్రార్థన అనగానే లారీలో చేసే ప్రార్థనలాగా ఉండకూడదు. లారీలో చేస్తారు, దిగను కూడా దిగరు. ఇదే లారీలో చేసే ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? లేకుంటే క్యాలెండర్ ప్రార్థన, నీకు విశ్రాంతి కలుగు చేయుదును గాక ఆమేన్. లేకుంటే చైన్లో ఏముండదు, సిలువ ఉంటుంది. ఆమేన్. అయ్యా నువ్వు ఆడుండు, నేను వెళ్తున్నా, మళ్ళా సాయంత్రం వచ్చేదాకా నన్ను కాపాడు. కొంతమంది ప్రార్థన ఎలా అంటే ఝాన్సీని, సోనీని అందరిని నన్ను కాపాడు ప్రభువా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పక్కింటోళ్ళు కానీ పేరెత్తామనుకో యాడ బాగుపడతారో అని భయం. పక్కింటి పేరు కానీ ఎత్తిందనుకో యాడ వాళ్ళు ఆశీర్వాదించబడతారో నా ప్రార్థన వల్ల అని భయం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడు కూడా నీవు స్పష్టంగా చేయగలిగితే నీ ప్రార్థన ఆకాశానికి వెళ్ళి ఆకాశమందున్న దేవుణ్ణి దిగి వచ్చేటట్టుగా చేయునుగాక ఆమేన్. మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేశాడు. ఒక ఆయన మిద్ది మీదకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు. దానియేలు దగ్గరికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య రాజుగారితో వెంటనే మిద్దిపైకి వెళ్ళి గోడ తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. అగ్నిగంధకాలు చల్లార్చి శాసనాలు తారుమారు చేసి గొప్ప నెమ్మదిని కలుగు చేశాడు. అదేవిధంగా నా జీవితంలో ప్రార్థన అనేది మనిషికి వెన్నుపోసేంత బలము, క్రైస్తవుడికి అంత బలం ప్రార్థన. నిజంగా నేను చెప్పగలను, 3 గంటల నుండి నాకు నిద్రే రాదు. 3 గంటల నుండి లేచి అందరూ, ఇద్దరు పిల్లలు నా పక్కన పడుకొని నిద్రపోతూనే ఉంటారు, 2-3. నేనైతే లేచి ప్రార్థన చేస్తూ ఉంటా అందరి కోసం. ప్రార్థన చేయబట్టే నా స్థితిని దేవుడు ఉన్నతంగా మార్చాడు. అదేవిధంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పరిస్థితులు ఎన్నున్నా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వస్తే పోతాయి అవన్నీ. మన ప్రార్థన మటుకి నిశ్చయముగా ప్రార్థన ఆలకించే దేవుడు నీ యొద్దకు వచ్చి
నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకో వాక్యాన్ని కూడా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11:23. మరియు దేవుడు అతని మీద, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, శ్రద్ధగా పని చేసి అతడు వర్ధిల్లెను అని రాయబడింది. శ్రద్ధగా పని చేయడం ద్వారా మనం దేశంలోనే బహుగా వర్ధిల్లుదుము గాక. ఆమేన్. నా జీవితంలో దేవుడు ఏ పని ఇచ్చినా శ్రద్ధగా చేయాలి. కొంతమంది వాలంటీ పని ఇచ్చామనుకో శ్రద్ధగా చేయరు. కొంతమంది సంఘ పెద్దలుగా పని ఇచ్చామనుకో ఆ పని చేయరు. కొంతమంది సంఘానికి వచ్చి శ్రద్ధగా కూర్చోమన్నా కూర్చోను. నీ జీవితంలో దేవుడు ఏ పని ఇచ్చినా, ఉద్యోగం ఒక పని, చేతి పని, వ్యవసాయం, వ్యాపారం, చదువు, ఎట్లా పుస్తకం తెరిచేది 2 ముక్కలు చదివేది, 3వ ముక్కకి ఫోన్ పక్కన పెట్టుకొని చూసేదిట్ట. ఏలే కదిరిద్ది. శ్రద్ధగా చదివుట యందు శ్రద్ధ, పరిచేయుట యందు శ్రద్ధ, దేవునిని స్తుతించుట యందు శ్రద్ధ, మందిరంలో వంట చేసేది శ్రద్ధ, వడ్డించే పని శ్రద్ధగా, పంచిపెట్టే పని శ్రద్ధగా, ఏ పని దేవుడు నీకు ఇచ్చిన శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను. అశ్రద్ధ చేసేవాడు దరిద్రుడగును. అందుకని దేవుని మందిరములో ప్రతి విషయము నువ్వు శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు వర్ధిల్లుదువుగాక. ఆమేన్. నా జీవితంలో ఎదురైన ప్రతి విషయంలో అతడు శ్రద్ధగా పని చేయటం వలన దేశంలోనే బహుగా ఆశీర్వదించబడ్డాడు. 4వది శ్రద్ధ. ఏ పనైనా చూడండి, ఒక ఆమె దైవ సేవకుడి మీద శ్రద్ధ చూపింది. శ్రద్ధ చూపిందంటే మాటలు కాదు, రాయ్యా పోయ్యా అని కాదు. శ్రద్ధ ఏంటంటే మిద్దె మీద ఒక మూలన ఇల్లు కట్టి ఆ ఇంటిలో మంచము, దీపస్తంభము, ఇంకా ఒక బల్ల ఏర్పాటు చేసి, ఏమిటి ఇంత శ్రద్ధ అంటే, ఆమె శ్రద్ధ చూపటం వలన చనిపోయిన తన కుమారుడు బ్రతికాడు. అదేవిధంగా నువ్వు శ్రద్ధ చూపితే తప్పక నీ ఇంటిలో ఉన్న కీడు తొలగిపోయి మేలు జరుగునుగాక. ఆమేన్. శ్రద్ధ చూపడం వలన క్షేమము
దయచేయును గాక. కనుక యోబు గారిని 4 విషయాలను బట్టి గొప్ప చేశాడు. 1, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాడు. 2, తన నోటి మాటలలో స్తుతి ఉన్నది. 3, ప్రార్థన చేసే వ్యక్తి. 4, చేతి పని అయినా ఏ పని ఇచ్చినా సనుక్కోకుండా గొనుక్కోకుండా శ్రద్ధగా చేయగలవాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో పనులు దేవుడు ఇస్తాడు. సనుక్కోకుండా గొనుక్కోకుండా విశ్రాంతిగా శ్రద్ధగా నువ్వు చేస్తే ఆ శ్రద్ధను చూసి ఒక్క పని మీద ఉన్న వ్యక్తిని 10 పనుల మీద నియమించునుగాక. ఆమేన్. శ్రద్ధగా చేయాలి ఏ పనైనా. నాకు దేవుడు సేవ ఇచ్చాడు, సేవను గొణుగుతా సనుగుతా చేయకూడదు. అదేవిధంగా నిన్ను స్తుతించడానికి దేవుడు ఉంచాడు, స్తుతే చెల్లించాలి శ్రద్ధగా. అశ్రద్ధగా ఏ పని చేయకుండా నీ ఉండుట వల్ల నా దేవుని నిన్ను ఆశీర్వదించి దేశ ప్రజలందరి మధ్యలో గొప్ప చేయును గాక. ఆమేన్.